ప్రతి ఏడాది మహానాడును తెలుగుదేశం శ్రేణులకు పెద్ద పండుగలా ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈసారి ఇంధన పొదుపు చర్యల భాగంగా వర్చువల్ గా మహానాడును నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, ఇతర పార్టీ పెద్దలు మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. తొలినాటి నుండి కూడా పసుపు దళాల పండుగలాగా మహానాడు జరుగుతూ వచ్చింది. నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి 2 సంవత్సరాలకు జరుపుకుంటూ అత్యద్భుతంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏ రకంగా ఉండాలి అంటూ ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజల ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపంగా ప్రభుత్వాన్ని నడిపిస్తుండడానికి దిశానిర్దేశనం చేసేటువంటి ప్రక్రియనే ఈ మహానాడు కార్యక్రమం. మహానాడులో మనం చూసాం, వేల సంఖ్యలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా హాజరవుతున్నటువంటి పరిస్థితులు చూసాం. మరి ఈరోజు పొదుపు చేయాలన్నటువంటి ఆలోచన నేపథ్యంతో హైబ్రిడ్ మోడల్లో ఇక్కడ వందల మందితో ప్రతి యూనిట్ స్థాయిలో కూడా వందల వేల మందితో ఈ కార్యక్రమాన్ని ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో జరిపేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఈరోజు చేపడతా ఉంది. మహానాడులో ఎప్పట్లాగానే తీర్మానాలు ఉంటాయి, 2 రాష్ట్రాలకి సంబంధించిన ఉంటాయి. రైతులు, మహిళలు, యువకులు, మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి, దళితులు, వెనుకబడిన కులాల గురించి, అన్నింటి గురించి కూడా తెలుగుదేశం పార్టీ విధి విధానాల్ని, వారికి భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అన్నటువంటి దాని మీద స్పష్టతని ఇచ్చే రకంగానే మహానాడు రూపొందించబడుతుంది. మారినటువంటి పరిస్థితుల్లో మారుతున్నటువంటి ఏర్పాట్లను కూడా మీరు చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మామూలుగా 30,000 మంది ప్రతినిధులతో జరిగేటువంటి సమావేశాన్ని మరి చివరి రోజు 3 లక్షల మందితో చేసుకునేటువంటి మహాసభని కూడా ఇవాళ మనం ఒక మినిమైజ్ చేసుకోవడం జరిగింది. ఈ మార్పుని ప్రతి పల్లెలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చూసుకుని ఈ పండుగలో పాలు పంచుకునే రకంగా రూపొందించడం జరిగింది. లోకేష్ గారు మొట్టమొదటిసారిగా ఆయన న్యూలీ ఎలక్టెడ్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన ఇవాళ మొట్టమొదటిసారిలో ఒక నూతన హోదాలో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు తన ఆలోచన ధోరణుల్ని మార్చుకుంటూ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాల్ని కూడా ఆలోచనల్ని మార్చే రకంగా నడుపుతున్నటువంటి వ్యక్తి ఆయన. ఆ రోజున ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నాడు, ఈరోజు క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. ఇప్పుడు జెన్ ఆల్ఫా అవసరాల మేరకు ప్రభుత్వాన్ని ఏ రకంగా మార్పులు చేయాలి, వాళ్ళ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఏ రకమైనటువంటి అవకాశాలు వాళ్ళకు కల్పించేలా ప్రభుత్వంలో మార్పులు చేపట్టాలి అన్న దాని మీద కూడా మహానాడులో చర్చ జరిగే రకంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు రూపొందించారు. ఇది తెలుగు ప్రజల పండుగగానే మహానాడు ఎప్పటికీ కూడా ఉంటుంది. తొలినాటి నుండి